ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టుల పట్ల వరంగా మారారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు కృష్ణతేజ వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న, అలాగే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి ఎలా వరంగా మారారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే కృష్ణతేజ ఐఏఎస్ ఈయన ఏరుకోరి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చుకున్నారు. కారణం ఏంటంటే కేరళలో గ్రామీణ అంశాల మీద బాగా పట్టున్నటువంటి ఐఏఎస్గా ఈయనకి పేరుంది. అక్కడ మంచి పేరుంది. తర్వాత అవార్డులు కూడా తీసుకున్నారు ఈయన. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీతోటి గ్రామీణ అంశాల మీద, గ్రామాల మీద, గ్రామ పరిపాలన మీద పట్టున్నటువంటి ఐఏఎస్. అందుకే ఆయన తీసుకొచ్చారు. అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఒక పెద్ద న్యూస్, అసలు ఏరికోరి తీసుకొస్తున్నారు, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఖచ్చితంగా వినూత్నమైనటువంటి తరహాలో వ్యవహరిస్తారు అని చెప్పి అనుకున్నారు. అయితే అలాంటి మార్పులే మనకు కనిపిస్తున్నాయి. సంక్రాంతి కల్లా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల రోడ్లన్నీ కూడా చదునుగా ఉండాలి అనేటువంటి నిర్ణయం, కొన్ని వేల రోడ్లకు సంబంధించినటువంటి రోడ్డు మ్యాప్ వేసేసి వాటన్నిటిని రిపేర్లు, పోడ్చటాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నిధులు అన్నీ కూడా ఇచ్చేశారు. సంక్రాంతి కల్లా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లాగా, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ విలేజెస్ అన్నట్టుగా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక రికార్డు కూడా సృష్టించారు. ఒకేసారి ఇన్ని వేల రోడ్లకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు రావడం, వాటిని మరమ్మతులు చేయటం, తర్వాత గోతులు పూడ్చే కార్యక్రమాలు ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నీకు కొంతమంది ఆ విలేజెస్లో ఉండేటువంటి శ్రీమంతుల్ని తీసుకొని వాళ్ళకి దత్తత ఇవ్వటం, గ్రామాలని, ఇవన్నీ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్టర్లు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకి హ్యాపీయెస్ట్ థింగ్ అయింది. ఏంటి అదనంటే, గతంలో ఈ గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెక్రటరీగా గోపాలకృష్ణ త్రివేది ఉండేవాళ్ళు. ఆయన టైంలో జరిగినటువంటి ఒక కుంభకోణం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లకి కొంత ఇబ్బంది కలిగించింది. కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం బిల్స్ని ఆపేసింది. ఏ బిల్స్ని ఆపేసిందంటే, జగనన్న కాలనీలని అప్పుడు కట్టారు. జగనన్న కాలనీలని సెంటు భూమి ఇచ్చేసి అందరికీ మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఉండేటువంటి భూముల్ని తీసుకొని ఆ భూముల్లో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. అయితే ఆ భూములు కుంభకోణం అయితే పక్కన పెడితే దాదాపు అది 20,000 కోట్ల పైన కుంభకోణం ఉంది రాష్ట్ర వ్యాప్తంగానని చెప్పి అన్అఫిషియల్గా అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. సరే, ఆ కుంభకోణాన్ని పక్కన పెడితే ఈ తీసుకున్న జగనన్న కాలనీల భూములకి సంబంధించి వాళ్ళకి ఇల్లు కట్టించేదానికి చదును చేయాలి. ఈ చదును చేయడానికి గ్రావెల్ తోలటం, మట్టి తోలేటువంటి పనులని అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి అప్పచెప్పారు. అప్పట్లో వీళ్ళు ఏం చేశారు? అసలు మట్టి తోలకుండానే తోలినట్టు, ఒకవేళ మట్టి తోలినా లేదా గ్రావెల్ తోలినా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఆ నిబంధనలు ఏవైతే ఫిల్ఫిల్ చేయాలో వాటిని ఫిల్ఫిల్ చేయకుండా జస్ట్ నామక వస్తే అట వదిలిపెట్టేశారు. మొత్తం వీళ్ళు 1,500 కోట్ల రూపాయలు సుమారుగా విలువ చేసేటువంటి మట్టి పనులు, గ్రావెల్ పనులు చేసామని బిల్లు పెట్టారు. ఇప్పుడు తీరా లెక్క చూస్తే అక్కడ 700-800 కోట్లకు సంబంధించిన పనులు కూడా జరిగినట్టు బిల్స్ లేవు. జనరల్గా బిల్స్ ఉంటాయి, అక్కడ ఏఈ ఉంటాడు, ఇది ఖచ్చితంగా ఏఈ ఉండాలి కదా, ఆ కొలతలు వేస్తాడు, సోషల్ ఆడిట్ జరిగిద్ది, ఆ తర్వాత ఎంబుక్లు ఉంటాయి, ఆ ఎంబుక్లు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బిల్స్ ఇస్తారు. ఇవన్నీ ఏమి లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టక వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 50% డబ్బులు ఇచ్చేశారు. అంటే ఇన్ని పనులు జరగకుండానే జరిగినట్టు తీసేసుకున్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. విచిత్ర పరిణామం ఏంటంటే, పనులు చేయకుండానే మేము పనులు చేశాము, మాకు బిల్లులు ఇవ్వలేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. లేటెస్ట్గా 50% ఇచ్చారు, రిమైనింగ్ 50% రావాలిగా. ఇప్పుడు 1,500 కోట్లకి సుమారుగా పెట్టారు వీళ్ళు. ఆడు చేసిన పనే 700 కోట్లు, మ్యాక్సిమం 1,000 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకే కొంతమంది కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదని అంటే, మీరు చేసిన పనే లేదు కదా పని అనేది.
ఒకటి. రెండేంటంటే డీవియేషన్ ఏంటంటే ఇది ఉపాధి హామీ పన్నుల కింద ఈ డబ్బులు తీసుకున్నారు. ఉపాధి హామీ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ ఇచ్చిందో ఆ ఉపాధి హామీ పనులు డైవర్ట్ చేసేసి దీని కింద తీసేసుకున్నారు. అదొక డీవియేషన్. సో ఆ డీవియేషన్ ఉంది కాబట్టి ఈ డీవియేషన్ చేయకూడదు అనేది ఒక అంశం అయితే దాంతో ఆపేశారు బిల్లు. ఆపేస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లు ఏం చేశారంటే ఈ ఉపాధి హామీ కింద కాకుండా గృహ నిర్మాణ శాఖ కింద కొన్ని బిల్స్ని వీళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఇది పనులు చేయకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తొలి రోజుల్లో. అయితే ఈ విషయం తెలిసి బిల్స్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఎవరికి బిల్స్ మీరు ఇవ్వద్దు, అవన్నీ పనులు చేయలేదు, అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అనేది. అసలు డీవియేషన్ జరిగిందే నీకు ఉపాధి హామీ నిధుల్ని డైవర్షన్ చేయడం అనేది ఫస్ట్ చేసినటువంటి తప్పు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తర్వాత ఆ తప్పు తెలుసుకొని ఆ తప్పుని మళ్ళీ గృహ నిర్మాణ శాఖ కింద దాన్ని మలిచారు. గృహ నిర్మాణ శాఖ కింద విడుదల చేశారు ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళకి. అది కూడా ఎంత 50% చేశారు, రిమైనింగ్ 50% రావాలి అనేది వీళ్ళు కాంట్రాక్టర్లు డిమాండ్. దాన్ని హైకోర్టులో వేశారు. హైకోర్టు ఏం చేసింది, మీరు పరిశీలించి వర్క్స్ చేశారా లేదా చూసిన తర్వాత మాత్రమే మీరు రిలీజ్ చేయండి అని చెప్పి, ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ నీకు సోషల్ ఆడిట్ అనేది ఒకటి ఉంటుంది. సోషల్ ఆడిట్ జరగాలి, ఎంబుక్లు పరిశీలించాలి, ఏఈలు లేదంటే అక్కడ ఉండే ఈఈలు ఏమి ఇచ్చారో అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ బిల్స్ని రిలీజ్ చేయాలి. కానీ ఎక్కడ నీకు చేసినా కానీ వాళ్ళు పనులు చేయకుండానే చేసినట్టు చూపిస్తున్నారు. కోర్టు ఏం చెప్పింది, నువ్వు పనులు జరిగితేనే చూసిన తర్వాత బిల్స్ రిలీజ్ చేయముంది. పైగా ఇంకోటి ఏంది, నీకు ఉపాధి హామీ నిధుల్ని డైవర్ట్ చేశారు. ఇవన్నీ డీవియేషన్స్ ఉన్నాయి. ఈ డీవియేషన్స్ ఉన్నటువంటి క్రమంలో అసలు నువ్వు ఇవ్వకూడదు, ఫండింగే ఇవ్వకూడదు. కానీ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మనం నిధులు ఇచ్చేద్దాం, కాంట్రాక్టులకి ఇద్దాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు కృష్ణతేజ. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన. ఇద్దాము వాళ్ళకని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆయన? కోర్టు ఆదేశం ఉందని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. కోర్టు పరిశీలించిన తర్వాత ఇవ్వముంది కాబట్టి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఫస్ట్లో ఏంది, గవర్నమెంట్లో చర్చ ఏం జరిగింది, అసలు ఇవ్వడానికి లేదు, అసలు పనులే చేయలేదు, పనులు చేయకుండా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ 50% తీసుకున్నారు. ఆ 50% కూడా కొంతమంది పనులు చేయకుండానే తీసుకున్నారు అనేది. వాళ్ళేంటి రిమైనింగ్ అమౌంట్ కూడా మాకు ఇప్పించండి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేసింది, మీరు పనులు పరిశీలించిన తర్వాత విడుదల చేయండి, లేదంటే విడుదల చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందు ఏంటి, అసలు ఈ కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. కారణం ఏంటంటే అవకతవకలు, అసలు జగనన్న కాలనీలే అక్రమాలు, దాంట్లో మళ్ళీ చదునుది అనేది ఇంకొక కుంభకోణం, పెద్ద కుంభకోణం. కాబట్టి దీనికి అసలు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి. ఇంకోటి ఏదండి, ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం అప్పుల్లో ఉంది, డబ్బులు లేవు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు నీరు చెట్టు కింద చెక్ డ్యాములు లాంటివి చేసిన వాళ్ళు చాలా మంది కాంట్రాక్టులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకే ఇంతవరకు ఇవ్వాల. వాళ్ళని కాదని ఇప్పుడు ఈ గృహ నిర్మాణ శాఖ కింద దీని లేదంటే రూరల్ డెవలప్మెంట్ కింద వీళ్ళకి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కృష్ణతేజ నిర్ణయం తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఓకే, దాంతో నీకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణతేజ గారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరన్నా హస్తం ఉందనా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, హస్తం అంటే ఇప్పుడు దీనికి ఎలా ఉంటుంది, పవర్ బ్రోకర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఏదున్నా కానీ వాళ్ళు లైజనింగ్ చేసుకుంటారు. మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, మొన్నటిదాకా ఏమో దీంట్లో అవకతవకలు జరిగి ఫండ్స్ రిలీజ్ చేయమన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఫండ్స్ రిలీజ్ చేయాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి సోషల్ ఆడిట్ చేస్తారా? సోషల్ ఆడిట్ చేయాలి కదా. సోషల్ ఆడిట్ చేసి ఈని అక్కడ ఉండేటువంటి జేఈని వీళ్ళందరినీ పిలిచి ఓకే చేసిన తర్వాత అప్పుడు రిలీజ్ చేయాలి. కానీ ఉదాసీనంగా రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది అనేటువంటిది ఒక టాక్ వినిపిస్తుంది. అది కనుక నిజమైతే మాత్రం కృష్ణతేజ గారి పనితీరు లేదంటే కృష్ణతేజ గారి నిర్ణయం నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.